చేస్తావురా? పేదవాళ్ళకి సాయం చేస్తాను రా. హలో, మీ అమ్మాయిని ఏంటి? వీధిలో ఉన్న కృష్ణ అనే అబ్బాయి కిడ్నాప్ చేశాడు. అమ్మాయిని కిడ్నాప్ చేశారా? హలో, ఆ సెటిల్మెంట్ నేను చేస్తాను. ఓకే, అలాగే. అకౌంటెంట్ ఎస్ సార్. ఏంటి ఆ వీరస్వామి సంగతి? మాట వినట్లేదు సార్. వినట్లేదా? అవును సార్. అన్నా ఏంటి ఆ వీరస్వామి సంగతి చూడు. అలాగే అన్న. గోపాల్ గారు నమస్కారం. నమస్కారం. గోపాల్ గారు నమస్కారం. రండి. ఏంటి సంగతులు? మీతో మాట్లాడడానికి వచ్చామా? ఏంటి సంగతులు? ఓ అబ్బాయి మా అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడన్నా. మా అమ్మాయిని ఏమన్నా చేస్తాడేమని భయంగా ఉంది గోపాల్ అన్న. తప్పకుండా నీకు నేను న్యాయం చేస్తాను. డైనీ అన్న. డోంట్ వరీ, వాటి సంగతి ఏంటో చూడు. ఓకే అన్న. నువ్వే కాపాడాలన్నా. అక్కడ ఏదైనా గర్ల్ ఫ్రెండ్ దొరికితే బాగా డాన్స్ రాజేష్ అన్న నమస్తే. నమస్తే. అన్నా, ఎగ్జామ్ ఫీజు కట్టాలి, డబ్బులు కావాలన్నా. ఫీజు ఎంత కట్టాలి? 5,000. 5,000. ఈ ఏటీఎం కార్డు తీసుకొని ఫీజు కట్టేసిరా. అలాగే, థ్యాంక్ యూ అన్నా. నమస్కారం సార్. నమస్తే. ఎన్నో తప్పులు చేశాను, బతకలేకపోతున్నాను. మీ దగ్గర పని చేద్దామని వచ్చాను. నీ పేరేంటి బాబు? రవి సార్. మేం చెప్పినట్టుగా వినాలి, మంచికి పట్టం కట్టాలి, పేదలను ఆదుకోవాలి. అలాగే సార్. కుర్రాడు మంచి వాళ్ళ ఉన్నారు, మన గ్రూప్ లో చేర్చుకోండి. అలాగే, లోపలికి రా బాబు. సార్, డీజీపీ గారు నమస్కారం. నమస్తే నమస్తే. ఏం బస్తీ గోపాల్, బాగున్నావా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? మీరు మా డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మర్ గా పనిచేయండి. చాలా థ్యాంక్ యూ సార్. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిని ఒకడు ప్రాబ్లం చేస్తున్నాడు సార్. ఈ పోలీస్ పవర్ మాకు కావాలి. మిస్టర్ నరసింహ, ఆ గోపాల్తో వెళ్ళి ఆ కుర్రాడు ఎవడో పట్టుకురండి పోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ సిటీ తిరిగి 1 గంటలో వాడిని పట్టేయాలి. వదులు దుర్మార్గుడా, వదులు వదులు, ఏ వదులు వదులు. దుర్మార్గుడా, వదులురా వదులు. చావురా చావు, దుర్మార్గుడు చావు, చావురా చావు. ఇదిగో సార్ ఆ దుర్మార్గుడు. వెళ్ళమ్మా, వెళ్ళు. గోపాలన్న దగ్గరికి వెళ్ళు. నువ్వు వాడిని తీసుకురండి రా. రేపు చేసినట్టు ఏ, పదరా. రోడ్డు మీద ఏ అమ్మాయిని రేప్ చేయాలనుకుంటున్నా? కొట్టండి రా వాడిని. చేస్తావా? కొట్టండి. కొట్టండి. పదరా అన్న దగ్గరికి. అన్నా, నన్ను క్షమించన్నా. ఇంకోసారి తప్పు ఇంకోసారి ఇలా చేస్తే అన్నా, అన్నా, చంపేస్తాను. అన్నా, క్షమించన్నా. తీసుకెళ్ళండి రా వాడిని. ఇదిగోండి, బిల్ తీసుకోండి. ఫోన్ మర్చిపోయారంటే. హలో హలో భయ్యా. ఫోన్ మర్చిపోయాను. ఇప్పుడు ఎలా? హలో బ్రదర్, చెప్పండి. ఒక నిమిషం మీ ఫోన్ ఇస్తారా? ఒక కాల్ చేసుకొని ఇస్తాను. తీసుకోండి. హలో బ్రదర్. హలో. ఆ మొబైల్ నాదే. ఓకే ఓకే. ఇప్పుడు ఎక్కడున్నావు? నేను బాచుపల్లి హీరో హోండా షోరూమ్ లో ఉన్నానండి. అక్కడే ఉండండి. అక్కడికే వస్తున్నాను, ఇప్పుడే వస్తున్నాను. ఆన్ ది వే. ఓకే. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రదర్. వెల్కమ్. మీరేనా? నేనే. చాలా థ్యాంక్స్ బ్రదర్. మొబైల్ మిస్ అయితే లైఫ్లో అన్నీ మిస్ అయినట్టే. చూస్తుంటేనే అర్థమవుతుంది అన్నయ్య, అందులో చాలా ఫొటోస్ ఉన్నాయి. ఏంటి లవ్వా? లవ్ అంటే అలాంటిదే. అన్నట్టు మీ పేరేంటి? రాజేష్. హాయ్. వినయ్. వినయ్. వెరీ నైస్. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే. పదాల బయటికి వెళ్దాం. ఫిగర్ రా. అబ్బబ్బబ్బా,
ఏం బాగుందిరా ఫిగరు. ఏం కలర్ రా అందరు పండగ చేసుకోవాలరా ఈరోజు. యా నిజం రా ఏం కలర్ రా పట్టుకోండ్రా పొద్దుల్లోకి వస్తావా? Shut up. ఆట ఆడుకుందాం. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏం రావా? ఏయ్ పద. వదులు. రేయ్ అమ్మ ఈవినింగ్ వాక్ వెళ్తుంటే వెనక ముందు చూడకుండా ఈ టీజింగ్ ఏంట్రా? మీకేం కావాలి? అమ్మాయి కావాలి. అమ్మాయి కావాలా? నేనిస్తా. నా దగ్గర ఒక మంచి ఐటమ్ ఉంది. ఇది ఓకేనా? థ్యాంక్ యూ వినయ్. ఎంజాయ్ చేయలేం. డోంట్ వరీ మేహూనా. పద. వీడి ఫోటో చూడండి. ఏ క్వాలిఫికేషన్ లేని వీడు నా చెల్లిని ప్రేమిస్తున్నాడు. వీడు గాయత్రి హిల్స్ రోడ్లో కనిపిస్తాడు. ఎక్కడ కనబడినా వీడు కాలు చేతులు తీసేయండి, ఎంత డబ్బైనా నేను ఇస్తాను. వాడి కాల్ తీసేస్తే మీ దగ్గరికి వస్తాం. పదండ్రా. రేయ్ ఎవర్రా మీరు? ఎందుకు నా కారు ఆపారు? నిన్ను కుమ్మేద్దామని. నన్నెందుకు కుమ్ముదాం అనుకుంటున్నారు? నువ్వు దీపక్ చెల్లెల్ని ప్రేమించకూడదు అంతే. ఓ ప్రేమిస్తే? కాళ్ళు చేతులు తీసేస్తాం. ఓ ప్రేమిస్తే కాళ్ళు చేతులు తీసేస్తారా? రండి. ఏయ్! మిస్టర్ వెంకటేష్, నీకు ఉత్తమ పోలీస్గా అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ వెంకటేష్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. అంతేకాదు మీకు త్వరలో ఎస్ఐగా ప్రమోషన్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మేము చెప్పేదానికంటే హోమ్ మినిస్టర్ గారు చెప్తే బాగుంటుందని పిలిచాం. థ్యాంక్ యూ సార్. మిస్టర్ వెంకటేష్, నిజాయితీలో నిన్నే ఆదర్శంగా తీసుకుని డ్యూటీ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక కానిస్టేబుల్ని డిపార్ట్మెంట్ ప్రభుత్వం ఇంతగా గౌరవించడం నా అదృష్టం సార్.